వెల్కమ్ టు కేఫై టీవీ. బి వీరుపాక్షికి ఘన స్వాగతం పలికిన హొలగొంద మండల ప్రజలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొలగొంద మండల పరిధిలో సుడిగాలి పర్యటన చేసిన బి వీరుపాక్షి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేదే నా కల, ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని, మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని వీరుపాక్షి ప్రజలతో కోరారు. కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ ఎస్ మహమ్మద్ బిలాల్, ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఈరోజు హొలగొంద మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లికి వెళ్ళినా కానీ ఎంతమంది ఎంత ఘన స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ముద్దుడిపాయికి పోయినాము, ఆడంతా పెద్ద ఘన స్వాగతం పలికినారు. అదేవిధంగా ఈరోజు మళ్ళా ఈవినింగ్ సాయంత్రం మన సమితి గారికి వచ్చినాము. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా యువత అయితేనేమి, పెద్దలైతేనేమి, పిల్లలైతేనేమి అందరూ సాయంత్రం నేను 6 గంటలకు వచ్చినాను. 6 గంటల నుంచి నా ఎంటే ఉండి ఊరంతా తిరిగి ఎంతో ఉల్లాసంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అంతా ఎంత పటిష్టంగా ఉంది ఈరోజు మన సమితికి ఎలా తెలుస్తున్నారా? ఎందుకోసమే మీ కోరిక మేరకు నాకు ఈ ఉల్లాసం చూస్తుంటే మన సమితి గారి వారు వన్ సైడ్ అయిపోయిందన్నా. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను, అసలు టీడీపీ అనే మాట లేకున్నట్ల ఈ రోజు మన సమితి గారి మొత్తం వైసీపీ ఫ్యాన్, జగనన్న ఫ్యాన్స్ మొత్తం వారు వన్ సైడ్ అయిపోయిందన్నా. ఈ వన్ సైడ్ నే నాకు వేసి గెలిపిస్తే మన పుండరీక్ష గారు ఇప్పుడు ఉన్నారు. ఖచ్చితంగా నీటి సమస్య ఏ గ్రామాలకు వెళ్ళే ఉందన్నా. రోడ్ అయితే మన చూసినా మన ఇటు నుంచి మన నంద్య హొలగొంద రోడ్ అన్నా చాలా అద్భుతంగా ఉంది. అది ఎట్లంటే ఇంకా నేను చూసినా చాలా మంది జేఎస్ఎస్ కన్వీనర్ గా పెట్టి ధర్నాలు చేసినారు. ఆ ధర్నాలు చేసినా కానీ ఏం చేసినా మన గత పాలకులు ఏమి పట్టించుకోలేదు. ఎంతో వాళ్ళు అంతా ఏమీ శూన్యముగా, ఏ గ్రామం పోయినా, ఏ విలేజ్ పోయినా, ఏ మండలానికి పోయినా అంతా శూన్యముగా ఉందన్నా. ఏ ఊరి గ్రామానికి పోయినా కానీ తాగునీటి సమస్య, రోడ్ల సమస్య చాలా దుర్భరంగా ఉంది. ఆ దుర్భరం అదంతా చేయాలని ఉద్దేశంతో ఈరోజు జగనన్న నా ఎంతకు నాకు రాలేదన్నా, మీరంతా కలిసి ప్రతి విలేజ్ లో, ప్రతి గ్రామంలో సర్వే రిపోర్ట్లు వస్తే విరపక్షాలు కావాలనే విధంగా ఇంత అభిమానంతో నా పేరు చెప్పిన దానికి మన 6 మండలాల ప్రజలు ఇంత అభిమానం ఉందంటే మీరు నాకు ఓటీఎస్ గెలిపిస్తే ఈరోజు సమితి గారిలో చెప్తున్నాను. ఇందాకే మన పెద్దలు మన సమితి గారు రామరెడ్డి అన్న గారు చెప్పినారు, మన రిజర్వాయర్ సమితి గారు రిజర్వాయర్ ఎక్సైజ్ చేయాలన్నారన్నా. మీరు అదే చెప్తున్నారు. అదేవిధంగా మన నన్ను గెలిపిస్తే మన జగనన్న గారు సీఎం అయితే మన సమితి గారిలో రిజర్వాయర్ ని దాన్ని పెద్దగా చేసి వీళ్ళు స్టోరేజ్ ఎక్కువ పెంచుతామని ఈ రోజు మన సమితి గారి ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ మాటిస్తున్నాను.
ఎందుకంటే నీళ్ళు సమస్య ఉంది, పక్కన కాలువ ఉంది కానీ నీళ్ళు వాడుకోవడం ఎందుకు ఉన్నా కానీ అయినా మన స్టోరేజ్ పడుతుంది కాబట్టి ఎప్పుడో వేసినారు అది. అప్పుడు మన అప్పటికి జనాభా ప్రకారం ఆ రోజు ఎస్టిమేషన్ ఈ రోజు జనాభా పెరిగింది. ఆ జనాభా ప్రకారమే మీ సమత్ గారికి సమ్మర్ స్టోరేజ్ పెంచి పెద్దగా చేసేదాన్ని మీ గ్రామాలు 7-8 గ్రామాలకి అందరికీ నీళ్లు సురక్షగా ఉండేటట్ల ఈ రోజు నాకే ఒకటి మన రామయ్య గారికి ఒకటి ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మీ ఊరికి సమ్మర్ స్టోరేజ్ పెద్దగా చేస్తానని ఈ రోజు మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన సమస్య ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అభిమానం మీరు మే 13వ తారీఖు బాక్స్ బద్దలయ్యేటట్ల ఫ్యాను గిట్టాలన్నా ఒక్క చెప్పాలా తిప్పబాలా అంటే సైకిల్ కనబడుకున్నా పోవాలా. ఓకేనా? జై జగన్, జై జగన్.